దేవునికి స్తోత్రాలు. తిరిగి రాత్రికాల సమయంలో దేవుని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 16-17 వచనాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 16వ వచనాన్ని 17వ వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ప్రియులారా, ఈ 55వ అధ్యాయంలో కీర్తనాకారుడైనటువంటి దావీదు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలు. అంతకు మునుపు పై విషయాలు కొన్ని మాట్లాడుతూ కీర్తనకారుడు అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. దేవునికి మొరపెట్టుకొనుట. బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రియులరా, మరి ప్రార్థన చేయవలసినటువంటి ప్రార్థన విధానాలను మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. దేవునికి మొరపెట్టుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధానములో ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. కొన్ని విధానాలు, ప్రార్థించే విధానాలు మనం చూసినప్పుడు ఇక్కడ ఆయన అంటున్నాడు, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ప్రార్థించే విధానములలో మరొక విధానం సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాను, ప్రార్థిస్తాను అనేటువంటి విషయాన్ని దావీదు తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. మనకు తెలుసు కొన్ని ప్రార్థన ప్రియులరా మరి విధాలు. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే మన ప్రియ ప్రభువు 14వ అధ్యాయము 23వ వచనములో మనం చూసినట్లయితే ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి, నిజంగా మరి యేసుక్రీస్తు ప్రభువారు జనసమూహములను ఆయన వెంబడిస్తూ ఉన్నప్పటికీ కూడా స్వస్థతల కొరకు, దేవుని కార్యాల కొరకు, దేవుని మాటలు వినుట కొరకు అనేక మంది ఆయనను వెంబడించుచూ ఉన్నప్పటికీ ఆయన చేసినటువంటి పని ఏంటంటే ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండకి ఎక్కి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఏకాంత ప్రార్థన. చాలా జనసమూహములు తనను వెంబడిస్తూ ఉన్నారు. చాలామంది జనసమూహం ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. నేటి దినాల్లో మనకు కూడా చాలా పనులు, ఒత్తిడి, విరామం లేనటువంటి, ఖాళీ లేనటువంటి, ఏమాత్రం కూడా వెసులుబాటు లేనటువంటి పనులు నేటి దినాల్లో ప్రియులరా కలిగి ఉంటుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పగలంతా కూడా ఆయన సువార్తను ప్రకటించినట్లుగా అనేక జనసమూహములు ఆయనను వెంబడిస్తూ ఉన్నట్లుగా
ప్రియులారా, అనేకులు ఆయనను వెంబడించవచ్చు, ఆయన యొక్క కార్యాల కొరకు, ఆయన ఆశీర్వాదాల కొరకు, లేక ఆయన మాటల కొరకు అనేకులు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. అయితే ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఏకాంత ప్రార్థన. కీర్తనకారుడు అంటున్నాడు, నేను ఆయనకు మొరపెట్టుకుంటున్నాను అని చెప్పేసి ఉదయ మధ్యాహ్న కాల సమయములలో, సాయంత్ర సమయములలో నేను ధ్యానించుచు ఆయనకు నేను మొరపెట్టుకుంటున్నాను అని చెప్పేసి కీర్తనకారుడు ఎంతో స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనము అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. ఎవరికి మొరపెట్టుకుంటున్నాడండి? ఆయన దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. సజీవుడైన దేవునికి, విమోచకుడైన దేవునికి, వ్యాధుల్లో, బాధల్లో, సమస్యలలో, అవసరాల్లో, ఆధ్యాత్మికమైనటువంటి ప్రియులారా జీవితాల్లో నడిపించబడుట కొరకు దావీదు దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. ఆయనకి చాలా ఒత్తిళ్ళు ఉన్నాయన్నమాట. దావీదుకు కూడా ఏమున్నాయండి? చాలా ఒత్తిళ్ళు ఉన్నవి. ఓ ప్రక్క పాలించేటువంటి పరిపాలకుడుగా ఆయన ఉన్నాడు. ఓ ప్రక్క గొప్ప కుటుంబం ఆయనకు ఉన్నది. అయినప్పటికీ కూడా ప్రియులారా, శత్రువులు వెంబడిస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి విపత్తులలో ఆయన వెళుతూ ఉన్నాడు. ఆ 15 వచనం అంటాడు, వారికి మరణం అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోదురుగాక, చెడుతనము వారి నివాసములలోనూ వారి అంతరంగమునందు ఉన్నది. ఎట్లా ఉందంటండి? అంతరంగములో ఉన్నది. ఆ 12వ వచనం అన్నాడు, నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువు అయిన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగపట్టిన వాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. నిజంగా ప్రియులారా, ఆయనకు ఉన్నటువంటి పరిస్థితులు, ఆయన వెళుతూ ఉన్నాడు. అయితే ఆయన అన్నాడు, నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. నేను దేవునికి మొరపెట్టుకున్నాను, యెహోవాయే నన్ను రక్షిస్తాడు. నేటి దినాల్లో ప్రియులారా, మనము ప్రార్థించే విషయములో మనం ఏమై ఉన్నామో, యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా ఆయనను వెంబడిస్తున్నటువంటి జనసమూహములు ఎందరో ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఆయన శిష్యులు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఆయనతో ప్రియులారా అనేక మంది మాట్లాడటానికి, ఆయన వద్ద నుండి ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలు పొందటానికి జనులు ఎందరో ప్రియులారా ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. కానీ ప్రభు ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఏకాంత ప్రార్థన. ప్రియులారా, ప్రార్థన మనము చేయవలసినటువంటి ప్రార్థన విధానాల్లో ఒకటి ఏకాంత ప్రార్థన. మన పనుల్లో ఉన్నప్పటికీ ప్రియులారా, మనం కుటుంబీకులుగా ఉన్నప్పటికీ, మన ఉద్యోగ బాధ్యతలు, ఇంకా వ్యాపార బాధ్యతలు, ఇంకా ఇతరితర ఏమి కలిగి ఉన్నప్పటికీ కూడా మనము ప్రభు సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థన మనము చేయవలసిన వారమై ఉన్నాం. దావీదు అన్నాడు, సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నమున నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనములో మనం చూసినట్లయితే, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనములో మనం చూసినట్లయితే, ఆయన పెందల కాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి
అక్కడ ప్రార్థన చేయుచూ ఉండెను. పెందల కాడే లేస్తూ ఉన్నాడు. రాత్రి ఏమో సాయంత్రం వెళ్తూ ఉన్నాడు, మరలా ఉదయమేమో పెందల కాడే లేస్తూ ఉన్నాడు ఆయన. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మన ప్రార్థన జీవితాలను మనము పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాము. ప్రార్థన జీవితాలను పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రార్థించే విధానాలను తిరిగి మరలా మనము మరోసారి జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. దావీదు అంటున్నాడు, అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును, సాయంకాలం ఉదయం మధ్యాహ్నములను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ధ్యానించుచు ప్రియులారా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు దావీదు. మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు సాయంత్రమైన తర్వాత జనసమూహాలను పంపించేసి ఆయన ప్రియులారా కొండ ఎక్కి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇదిగో ఉదయకాల సమందు ఇంకా పెందల కాడే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. దేవుని సన్నిధిలో ప్రియులారా ప్రార్థన చేయుచూ ఉండెను. లూకా సువార్త 9వ అధ్యాయము 18వ వచనములో కూడా మనం చూసినట్లయితే మన ప్రభువు మనకు ప్రియులారా ఆయన ప్రార్థించిన విధానాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయము 18వ వచనములో మనం చూసినట్లయితే ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. నేను ఎవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారిని అడుగగా, ప్రియులారా ఆయన ఎలా ఉన్నారండి? ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. ఒంటరిగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏకాంతంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యముని వింటున్నటువంటి మన జీవితాల్లో కూడా ఏకాంతంగా మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. దావీదు అంటున్నాడు, అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును, సాయంకాలం ఉదయం మధ్యాహ్నమున ధ్యానించుచు ఆయన సన్నిధిలో ఆయన మొరపెట్టుకుంటూ ఉన్నాడు. ఆయన ప్రార్థన ఆలకించాడు. మన ప్రార్థనలు ఆలకించబడాలి అంటే తప్పనిసరి ప్రియులారా ఏకాంత ప్రార్థన మనము చేసేవారిగా ఉండాలి. ఆయన ఉదయం పెందల కాళ్ళేచి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాత్రి ఆయన సాయంత్రం ఆయన ప్రియులారా జనసమూహములను పంపివేసి ఆయన కొండ ఎక్కి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఈ రాత్రికాల సమయంలో ప్రార్థించే ప్రియులారా ప్రార్థించవలసినటువంటి విధానాలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులారా ఒంటరిగా మనము ఏకాంతంగా మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అహాబు మొదటి రాజుల గ్రంథములో 18వ అధ్యాయము 42వ వచనములో మనం చూసినట్లయితే ఏలియా ప్రియులారా ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్య భాగములో మనం చూడవచ్చు. 18వ అధ్యాయం 42వ వచనములో మనం చూసినట్లయితే ప్రియులారా అక్కడ మనం చూస్తున్నాం, అహాబు భోజనము చేయబోయేను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖాళ్ళ మధ్య ఉంచుకొనెను. ప్రియులారా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏలియా ప్రియులారా ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. రాత్రికాల సమయంలో దేవుని వాక్యమును వింటున్నటువంటి మనము కూడా ఏకాంతపు ప్రార్థన ప్రియులారా అది మనకు అవసరమై ఉన్నది. యెషయా గ్రంథం 26వ అధ్యాయములో 9వ వచనములో మనం చూసినట్లయితే ప్రియులారా రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచూ ఉన్నది,
నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. రాత్రి వేళ ఎప్పుడంటండి? రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచు ఉన్నది. దేవుణ్ణి ఆశ్రయించాలి, ఏకాంతంగా దేవునిని ఆశ్రయించాలి. ప్రియులారా, దేవునిని ఆశ్రయించే వారిగా మనము ఉండవలసిన వారమై ఉన్నాం. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. దేవుని తీర్పులు ప్రియులారా, దేవుని ప్రియులారా ఆశ్రయించిన వారికి ఆయన ప్రియులారా మరి ఆ నీతిని నేర్పించేవాడిగా ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనము చేయవలసినటువంటి ప్రార్థన విధానాలలో ఒకటి ప్రియులారా, మనము ఏకాంతంగా ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఉదయమునే ప్రియులారా పెందల కాడనే లేచి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన సాయంత్రం అయ్యేటప్పటికల్లా ఆయనను వెంబడిస్తున్నటువంటి జనసమూహములను పంపించేసేసి ఆయన ఏకాంతంగా కొండకి ఎక్కి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఆ రాత్రి వేళ ఆయన ప్రియులారా ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచూ ఉన్నదని యెషయా భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా మనము ప్రియులారా ప్రార్థించవలసినటువంటి విధానాలను మనము గమనించినట్లయితే అపోస్తలుల కార్యముల గ్రంథములో 12వ అధ్యాయములో 5వ వచనములో ప్రియులారా ఏవండి అత్యాసక్తి కలిగి ఆదిమ సంఘం ప్రార్థించినట్లుగా దేవుని వాక్య భాగములో మనం చూడవచ్చు. 12వ అధ్యాయం 5వ వచనం చదవండి. పేతురు సరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచూ ఉన్నారు. పేతురు సరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచూ ఉండేను. ఈ దినాల్లో ఆసక్తి తగ్గిపోతూ ఉన్నది. ఏం తగ్గిపోతుందండి? ఆసక్తి తగ్గిపోతూ ఉన్నది. ప్రార్థన మీద ఉండవలసినటువంటి ఆసక్తి తగ్గిపోతూ ఉన్నది. ప్రియులారా, దేవుని మీద ఉండవలసినటువంటి ఆసక్తిని కోల్పోతూ ఉన్నారు. లోక సంబంధమైనటువంటి విషయాల కొరకే ఎంత ఆసక్తి కలిగి ఏమండి మరి ఎంత ఆశ కలిగి జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తూ ఉన్నది, ఆదిమ సంఘం పేతురు సరసాల్లో ఉన్నప్పుడు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఆసక్తి. ఇప్పుడు అత్యాసక్తి దేనికి పెరిగిపోయిందంటే లోక సంబంధమైన విషయాల కొరకు అత్యాసక్తి చూపిస్తూ ఉన్నారు. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం, ఆదిమ సంఘం ప్రియులారా ఆసక్తి కలిగి అత్యాసక్తి కలిగి దేవుని దాసుడైనటువంటి పేతురు ప్రియులారా సరసాల్లో ఉంచబడినప్పుడు ఏమండి ఆయన కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దైవజనుడు కొరకు, పేతురు కొరకు ప్రియులారా వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో అత్యాసక్తి చూపించవలసిన వారమై ఉన్నాం. లోక సంబంధమైనటువంటి విషయాల కొరకే ఆసక్తిని చూపించేటువంటి పరిస్థితి నేటి దినాల్లో కనబడుతూ ఉన్నది. కానీ ఆదిమ సంఘం పేతురు విషయములో దైవజనుడు ఏర్పాటు చేయబడినటువంటి దైవజనుడి విషయములో అత్యాసక్తి కలిగి వారు ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనం చూడవచ్చు. ప్రార్థించే విధానాల్లో అత్యాసక్తి కలిగి మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రార్థించే విధానాల్లో ఏకాంతము కలిగి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ప్రభువు చెప్తూ ఉన్నటువంటి మాటలు మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినట్లయితే రహస్య ప్రార్థన మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనములో ప్రియులారా మీరు ప్రార్థన చేయనప్పుడు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి
రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఎలా ప్రార్థన చేయాలంటే అండి, రహస్యముగా ప్రార్థన చేయాలి. ప్రార్థించే విధానములలో మనం చూస్తున్నాము, ఏకాంత ప్రార్థన మనం చేయాలి. ప్రియులారా, ఆసక్తి కలిగి అత్యాసక్తి కలిగి ప్రార్థన చెయ్యాలి. ఇదిగో ప్రియులారా, మనము రహస్య ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, రహస్య ప్రార్థన చాలా అవసరమై ఉన్నది. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మన తండ్రి మనలను చూసేవాడు. ఈ స్థలంలో చేరినటువంటి మనలను చూసేవాడు. ప్రియులారా, ఎక్కువనే లేచి ప్రార్థించినప్పుడు ఆయన చూచేవాడు. సాయంత్రమున ఏకాంతముగా ప్రార్థన చేసినప్పుడు ఆయన చూసేవాడు. ఆదిమ సంఘం అత్యాసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆయన చూశాడు. ఇదిగో నీ గదిలోనికి వెళ్ళి ప్రియులారా, రహస్యమందున్నటువంటి నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఏ సమస్యతో, ఏ అవసరములతో, ఏ వ్యాధులతో, ఏ యొక్క పాపములతో, ఏ విధమైనటువంటి ప్రియులారా శత్రుత్వం కలిగినటువంటి పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నామో, ప్రియులారా, ఆ విషయాన్ని దేవుని సన్నిధిలో రహస్యమందు చూసేటువంటి దేవునికి మనము ప్రార్థించుకున్నట్లయితే మన అంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు. మనుషులు దేన్ని చూస్తారండి? పై రూపాన్ని చూస్తారు. కానీ మన ప్రభువు దేన్ని చూశాడు? మన అంతరంగాలను చూశాడు. మనుషులు చెప్పే మాటలు వింటారు. మనుషులు మాట్లాడే మాటలు ప్రియులారా, ఏవండి, వారు వినగలుగుతారేమో, కానీ ఎవరిని గురించో ఎవరన్నా చెప్తే వింటారేమో కానీ ప్రియులారా, మన ప్రభువు మన అంతరంగాన్ని ఎరిగినటువంటి వాడు, మన హృదయాన్ని ఎరిగినటువంటి వాడు, మన అంతరంగాన్ని ఎరిగినటువంటి వాడు. కనుకనే ప్రియులారా, మనకు ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడన్నమాట. మనకు ఆయన ఏమి ఇచ్చేవాడండి? ప్రతిఫలం ఇచ్చేవాడు. అక్కడ చెప్తున్నాడు, నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యమందు చూసేటువంటి తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రియులారా, దావీదు అంటూ ఉన్నాడు, నేను యెహోవాను ఏవండి ప్రార్థన చేస్తానని చెప్పి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయమందు, సాయంత్రమందు, మధ్యాహ్నమందు దేవుని సన్నిధిలో ఏవండి ఆయన ప్రార్థన చేస్తానంటున్నాడు. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. ఆయన ఏం చేస్తాడంట అండి? రక్షిస్తాడు. దేవుడు రక్షించేవాడు, దేవుడు కాపాడేవాడు, దేవుడు విమోచించేవాడు, దేవుడు ప్రేమించేవాడు, దేవుడు ఆదరించేవాడై ఉన్నాడు. అందుకని మనం ప్రార్థన ఎలా చేయాలి అంటే, ఏకాంతపు ప్రార్థన మనం చేయాలి. ఏమండి, అత్యాసక్తి కలిగి మనం ప్రార్థన చేయాలి. ప్రియులారా, రహస్యముగా మనము ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలండి? రహస్యముగా. ఇదిగో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యముగా ప్రార్థన చేయాలని మన ప్రియ ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ఎవరు చూస్తారు? రహస్యమందు చేసినటువంటి ప్రార్థన దేవుడు చూస్తాడు. ఆయన చూసేవాడై ఉన్నాడు. ప్రియులారా, ఆయన ఆలకించేవాడై ఉన్నాడు. ఆయన మన అంతరంగాలను ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. ఆయన వారికి ప్రతిఫలము ఇస్తాడు. మన ప్రార్థనలకు ప్రతిఫలమునిచ్చే దేవుడు ఆయన. నేటి దినాల్లో ప్రార్థించేటువంటి ప్రతి వారికి కూడా ఆయన ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడు. ప్రియులారా, మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనములో మనం చూసినట్లయితే, ప్రియులారా, మెలకువ కలిగి మనము ప్రార్థన చెయ్యాలి. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనములో మనం చూసినట్లయితే, జాగ్రత్త పడుడి,
మెలకువగా నుండి. ఏమండి, ఏం చేయాలంట? మనము జాగ్రత్త పడాలంట. దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము ప్రియులారా, ప్రభు స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాట, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నటువంటి మాట, జాగ్రత్త పడుడి. ఆ దినమును గూర్చియో ఆ గడియను గూర్చియో తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. కనుక జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ప్రియులారా, ఎలా ఉండాలంటే అండి, మనము మెలకువ కలిగి ఉండాలండి. ఇవాళ లోకములో ఎంత మెలకువగా ఉంటున్నారంటే జనులు భలే మెలకువగా ఉంటున్నారు. ప్రియులారా, లోక విషయములో, ఆరోగ్య విషయములో, కుటుంబ విషయములో, ఆర్థిక విషయాల్లో, ప్రియులారా, ఇతరితర లోకములో చాలా మెలకువలు తెలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. కానీ దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, ప్రభు దినమును గురించి మనం మెలకువ కలిగి ఉండాలి. ప్రభు దినమును గురించి మనము మెలకువ కలిగి, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చెయ్యండి, మెలకువ కలిగి. ప్రియులారా, దేవుని సన్నిధానంలో మెలకువ కలిగి ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ఆయన అన్నాడు, ప్రియులారా, ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా ఉండమని ద్వారపాలకులకు ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్లే ఆ కాలము ఉండును. ఇంటి యజమానుడు ప్రొద్దుగూకు వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడు కూయినప్పుడు వచ్చును, తెల్లవారునప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రించుచుండట చూచినేమో గనుక మీరు మెలకువగా నుండుడి. నేను మీతో చెప్పునది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడి ననిను. మెలకువగా ఉండుడనెను. అందరితో చెప్తున్నాడు, ఒక్కరితో కాదు, అందరితో చెప్తూ ఉన్నాడు ఆయన. ప్రియులారా, మెలకువ కలిగి ప్రార్థన చెయ్యాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. మెలకువ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా మనం ఉండాలనేది ప్రియులారా దేవుని ప్రార్థన విధానాల్లో మరొకటై ఉన్నది. ఒకటి, ప్రియులారా, ఏకాంతంగా మనము ప్రార్థన చేయాలి. ఆసక్తి కలిగి, అత్యాసక్తి కలిగి మనం ప్రార్థన చేయాలి. రహస్యమందున్నటువంటి దేవుడు ప్రియులారా ఆయన ప్రార్థన ఆలకించి ప్రతిఫలమిచ్చేవాడని రహస్యమందున్న దేవునికి మనం మొరపెట్టుకోవాలి. ఇదిగో ప్రియులారా, మెలకువ కలిగి మనము ప్రార్థన చేయాలి. ప్రార్థించే విషయంలో మెలకువ కలిగిన వారిగా మనము ప్రార్థన చేయాలి. పేతురు రాసిన మొదటి పత్రికలో ప్రియులారా 4వ అధ్యాయము 8వ వచనములో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పేతురు తెలియచేస్తున్నటువంటి మాట, 4వ అధ్యాయము ప్రియులారా 8వ వచనములో మనం చూసినట్లయితే, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడలనొకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండడి. సనుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. మెలుకు విషయములో ప్రియులారా కొన్ని విధానాలు ఇక్కడ పేతురు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా 7వ వచనంలో అంటాడు, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది గనుక మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. ప్రార్థన చేయటానికి స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువ కలిగి ఉండండి అని చెప్పేసి ప్రియులారా ప్రభు అయిన
యేసు క్రీస్తు ప్రభువారి శిష్యులు పేతురు గారు తెలియచేస్తూ ఉన్నారు. కనుక ప్రియులరా, ప్రార్థించే విధానాల్లో మెలకు కలిగి మనము ప్రార్థన చేయాలి. రహస్యమందున్నటువంటి దేవుడు మనల్ని చూస్తున్నాడని మనము రహస్య ప్రార్థన చేయాలి. అత్యాసక్తి కలిగి ప్రార్థన చేయాలి. ఏకాంతంగా మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ఆయన శిష్యులతో ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాటలు మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనములో మనం చూసినట్లయితే, 26వ అధ్యాయము 41వ వచనములో మనం చూసినట్లయితే ఆయన శిష్యులతో ఆయన తెలియచేస్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండో మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలైనగా వారి కన్నులు భారముగా ఉండెను. ప్రభునందు ప్రియులారా, ఆయన శిష్యులను ఆయన హెచ్చరిస్తూ ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యండి. మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యండి. నేను ముగించబోయే ముందు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం ప్రియులారా 18వ వచనములో మనం చూసినట్లయితే అపోస్తుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, 6వ అధ్యాయము 18వ వచనములో మనం చూసినట్లయితే, ఏమండి, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. విజ్ఞాపన చేస్తూ పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన కూడా ఎలా చేయాలండి? పూర్ణమైన పట్టుదలతో. అన్నిటి కొరకు పట్టుదల ఉంటుంది. ప్రార్థించే విషయంలో పట్టును కోల్పోతూ ఉన్నాం. ప్రార్థించే విషయంలో ప్రియులారా ఆసక్తిని కోల్పోతున్నాం. ప్రార్థించే విషయంలో ఏకాంతాన్ని కోల్పోతున్నాం. ప్రార్థించేటువంటి విషయములో మెలకువను కోల్పోతూ ఉన్నాం. విజ్ఞాపన చేయుట విషయములో ప్రియులారా పట్టుదల కలిగి ప్రార్థించలేకపోతూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని ప్రియులారా తన దాసుని ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనం ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. రహస్యమందు చూసేటువంటి దేవునికి రహస్యమందు మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. చివరిగా నేను ముగించే ముందు కన్నీటి ప్రార్థన మనము చేయవలసిన వారమై ఉన్నాము. ఏకాంత ప్రార్థన చేయాలి. ఏమండి, అత్యాసక్తి కలిగి ప్రార్థన చేయాలి. ఏమండి, రహస్యమందున్నటువంటి దేవునికి రహస్య ప్రార్థన చెయ్యాలి. మెలకువ కలిగి ప్రార్థన చెయ్యాలి. ఇదిగో కన్నీటి ప్రార్థన మనము చేయవలసిన వారమై ఉన్నాము. కన్నీటి ప్రార్థన ప్రియులారా మనము చేయవలసిన వారమై ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 7వ వచనములో మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 7వ వచనములో మనం చూసినట్లయితే శరీరధారి అయినటువంటి దినములో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలండి? కన్నీటితో ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన ప్రియులారా మనకు చాలా అవసరమై ఉన్నది. ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు, ఆయన శరీరధారి అయి ఉన్నటువంటి దినాల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున మనం కూడా ప్రార్థనలు యాచనలు కన్నీరును
దేవుని సన్నిధిలో కార్చవలసిన వారమై ఉన్నాం. కన్నీటి ప్రార్థన నేటి దినాల్లో ప్రియులారా చూడలేకపోతున్నాం. కన్నీటి ప్రార్థన కరువైపోతున్నది. కన్నీటి ప్రార్థన నేటి దినాల్లో కనిపించట్లేదు. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. దావీదు చెబుతూ ఉన్నటువంటి మాట, దావీదు అంటున్నటువంటి మాట, అయితే నేను ఏమంటున్నాడండి 55వ అధ్యాయములో 55వ అధ్యాయములో ఏమండి 16, 17 వచనాల్లో, అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. దేవునికి మొరపెట్టుకోవాలి. అయితే నేను అనేటువంటి మాట, ఒక రాజు అయ్యుండి కూడా, ఒక అధికారి అయ్యుండి కూడా, ఒక గొప్ప కుటుంబం కలిగినటువంటి వాడయ్యుండి కూడా, అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. దేవునికి మనం కూడా మొరపెట్టుకోవాలి. ప్రార్థించే విధానాల్లో కొన్ని విధానాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఏకాంత ప్రార్థన చేయాలి, అత్యాసక్తి కలిగి ప్రార్థన చేయాలి, రహస్యమందున్న మనము దేవునికి ప్రార్థన చేయాలి, మెలకువ కలిగి మనము ప్రార్థన చేయాలి. ఇదిగో చివరిగా మనం చూస్తూ ఉన్నాము, కన్నీటి ప్రార్థన మనము చేయాలి. ఎటువంటి ప్రార్థన చేయాలండి? కన్నీటి ప్రార్థన. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో, ఆయన ప్రియులారా ఆయన శరీరధారి ఉన్నటువంటి దినాల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి. ఎక్కడి నుండి అండి? మరణము నుండి రక్షింపగలవానికి. ఇదిగో దావీదు అంటున్నాడు ఆయన సన్నిధానములో, అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. ఆయనే మనల్ని రక్షించేవాడు. మనకున్నటువంటిది ఏది మనలను రక్షించలేదు. మన జ్ఞానం, మన తెలివి, మనకున్నటువంటి ప్రియులారా ఏది మనల్ని రక్షించలేదు. కానీ దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారు కూడా తన్ను మరణము నుండి రక్షించగలవానికి ప్రియులారా ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమండి యాచనలు, ఏమండి భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడండి? యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1 వచనాల్లో మనం చూడగలుగుతాము. ప్రియులారా 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథములో 9వ అధ్యాయం 1 వచనములో మనం చూసినట్లయితే ప్రియులారా భక్తుడు తెలియచేస్తున్నాడు. చదవండి. నా జనులలో ఏమండి హతులైన వారిని గురించి, నేను దివారాత్రులు నశించిపోతున్నటువంటి వారిని గురించి, హతులైనటువంటి వారిని గురించి, లోకములో ఏమండి హతులైన వారిని గురించి నేను దివారాత్రులు కన్నీరు విడుచున్నట్లు నా తల జలమలమగునుగాక, నా కన్నులు కన్నీళ్ళు ఓటగా ఉండునుగాక. ఎంత ప్రియులరా కన్నీటి ప్రార్థన చెయ్యాలని భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. నా జనులలో హతులైన వారిని గురించి నేను దివారాత్రులు కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయమగునుగాక, నా కన్నీళ్ళు ఓటగా ఉండునుగాక. నా కన్నీళ్ళు ఓట, ఏమండి ఓట తవ్వుతే అసలు ఆగట్లేదన్నమాట. ఇక్కడ ఆ బోర్ తీస్తుంటే ఆ బోర్లో అక్కడ జలం ఉందంట, అసలు ఆగట్ల. ఎన్ని బకెట్లు తీసేసినా కానీ నీళ్లు ఆగట్ల. ఆ తర్వాత ప్రియులారా చాలా సమయం తోడే అంతవరకు కూడా ఆ ఓటలు వస్తానే ఉన్నవి. ఇదిగో హతులైన వారిని గురించి ప్రియులారా దేవుని సన్నిధానములో మనము కన్నీరు కార్చవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా హతులైతున్నటువంటి వారు, నాశనమునికి వెళ్ళిపోతున్నటువంటి వారు, ప్రియులారా ఆ పాపములో శాపములో చిక్కించబడినటువంటి వారి కొరకే మనము ప్రార్థన చేయాలి. కన్నీరు ప్రార్థన చాలా
అవసరమై ఉన్నది. విలాప వాక్యముల గ్రంథములో 2వ అధ్యాయము 19వ వచనములో మనం చూసినట్లయితే ప్రియులారా, ఆయన అక్కడ అంటున్నాడు, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మోర్చిల్లుచున్నారు. ప్రతి వీధి మొగన వారు ఆకలిగొని మోర్చిల్లుచున్నారు. కనుక మనం ఏం చెయ్యాలంటే కన్నీరు కార్చాలి. ప్రియులారా, బిడ్డల విషయమై, కుటుంబ విషయమై, ఆత్మల విషయమై, నశించిపోతున్న వారి విషయమై, హతులైన వారి విషయమై కన్నీరు కార్చాలి. కనుక ఆయన అన్నాడు, నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరింపము. మన హృదయాలు కుమ్మరించబడాలి. రాత్రికాల సమయంలో ప్రార్థించే విధానములో ప్రియులారా, దావీదంటూ ఉన్నాడు, నేను యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తాను, అయితే నేను దేవునికి మొరపెట్టుకుంటాను, యెహోవా నన్ను రక్షించును. దేవుడే రక్షించేవాడు. ఆయన ఎప్పుడు చేస్తున్నాడు? సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ప్రార్థన ఆలకించే దేవుడు. కనుక ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన విధానాల్లో కొన్ని విధానాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏకాంత ప్రార్థన మనం చేయాలి. అత్యాసక్తి కలిగి మనం ప్రార్థన చేయాలి. రహస్యంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన మనము చేయాలి. కన్నీటి కార్చి, ప్రభువా, నా బిడ్డల విషయమై, నా కుటుంబాల విషయమై, నా ప్రాంత ప్రజల విషయమై కన్నీరు కార్చి ప్రభు పాదాలు పట్టుకుని ప్రభు వద్ద వారిని రక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, గతిన వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడారు. తిరిగి ఈ శనివారం ప్రభు సన్నిధిలో ప్రార్థించుకునటానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చారు. దావీదు అంటున్నాడు, అయితే నేను యెహోవాకు మొరపెట్టుకుంటాను, యెహోవా నన్ను రక్షిస్తాడు, నా ప్రార్థన ఆలకిస్తాడు అని చెప్పి దావీదు తెలియచేస్తున్నాడు. మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ఏకాంత ప్రార్థించే ప్రార్థన అనుభవాలు మనకున్నాయా? అతి ఆసక్తి కలిగినటువంటి ఆదిమ సంఘం ఆసక్తి కలిగి ప్రార్థించినటువంటి అనుభవం మనలో ఉన్నదా? ఏమండి, రహస్యమందు దేవుడు చూస్తున్నాడు అనేటువంటి రహస్య ప్రార్థనలో మనం ఉందా? మెలకువ కలిగినటువంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఇవి ఎంతో అవసరమై ఉన్నది. ఈ రాత్రికాల సమయంలో మనము కూడా ప్రార్థించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో గడిపి